ఎన్నికల కమిషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారు. మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ దేవులు మెడలేసుకుంటా, నీ గుడ్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. నవీపేట్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఫకీరాబాద్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాలేదు. మొన్న రేవంత్ రెడ్డి ఎక్కినా కూడా 30,000 మంది చదువుకున్నారు. మళ్ళీ మా ఇంటి రాలేదంటే 30,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని 5,000, 10,000 అట్లా ఉద్యోగాలు వస్తాయి. మన ఇంట్లో చదువుకున్నప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏమున్నది, అందరం ఇలా చిన్న సన్నకారు రైతులు ఉన్నాం. మనము బాగా తెచ్చుకున్నాము, వడ్డీ అయిపోయింది, మనం ఇప్పటిదాకా కట్టలేదు, బ్యాంకులు అట్నే పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రజా అధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. గోపాలాపురం మండలం జగన్నాథపురం గ్రామ శివార్లోని అంతర్జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న 2,40,00,000 నగదును గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సిఐ బాల సురేష్ బాబు తెలిపారు. గూగుల్లో ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం కొత్త ఏఐ ఫీచర్ ఎలా వాడాలి? గూగుల్లో కొత్త టూల్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారి కోసం ఏఐ ఆధారంగా పనిచేసే స్పీకింగ్ ప్రాక్టీస్ ఫ్యూచర్ ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్ సెర్చ్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ యాప్ ఓపెన్ చేసి అందులో ల్యాబ్ సింబల్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఏఐ ఎక్స్పెరిమెంట్ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మీ ప్రాక్టీస్ ను మొదలు పెట్టవచ్చు. మండపేట వారాహి విజయబేరిలో పాల్గొన్న పవన్. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. పవన్. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తాం. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీలకే కేటాయిస్తాం. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేయాలి. పవన్ కళ్యాణ్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో గల 4వ వార్డులో ఇస్లాంపురాలో బుధవారం రోజు మాజీ శాసన సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గంగారెడ్డి నగర్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు మద్దతుగా మండల నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం మరియు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశానికి వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేశారు. కాబట్టి దీని తర్వాత ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి నిరుపేద కుటుంబానికి మహిళకు
సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంటే సుమారు 8,000 రూపాయలు ఇస్తారమ్మా. 25,000 మీరు అర్థమైంది. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరు వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తు కోటేసి ఎంపీ సురేష్ రెడ్డి గారిని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి నిరుపేద కుటుంబానికి 1,00,000 రూపాయలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి ఇంట్లో పింఛన్ రాని కుటుంబానికి ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం వాళ్ళకి 2,500 రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుంది. పింఛన్ వచ్చిన వాళ్ళకి పింఛన్ పెరుగుతుంది. పింఛన్ రాని వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా. అంటే ఒక్కొక్క పథకం వస్తాయమ్మా. ఒక వ్యక్తి వేసవి ఉష్ణోగ్రతను తట్టుకోలేక వినూత్న ఆలోచన చేశాడు. అందులో భాగంగా తనను తన ఇంట్లో ఉన్న పాత కూలర్ తీసుకొని ఫ్రిడ్జ్ డోర్ను తెరిచి ఉంచి కూలర్ను ఫ్రిడ్జ్ ముందు భాగంలో అమర్చాడు. ఫ్రిడ్జ్ నుండి బయటకు వచ్చే చల్లని గాలిని కూలర్లోని ఫ్యాన్ లాక్కొని బయటకు పంపిస్తుంది. ఇలా అతను దర్జాగా దాని నుండి వచ్చే చల్లటి గాలికి నిద్రిస్తూ తిరుగుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం కొద్ది రోజుల క్రితం బాన్స్వాడ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై 2 కాళ్లు విరిగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాచుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు సాయి కుమార్ వారి కుటుంబాన్ని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించవలసిందిగా డాక్టర్లను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం అఖోల్ గ్రామంలో బుధవారం రోజు ఎంపీఓ రాము ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన కూలీలతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితమైన కొలతల ప్రకారం పనులు నిర్వహించి ప్రజలందరూ ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని తెలియజేశారు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా పనులు సకాలంలో ముగించుకొని ఇంటికి వెళ్లాలని అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం నేమ్టి గ్రామంలో 138వ మేడే దినాన్ని పురస్కరించుకుని సిపిఎం సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బొడిగ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుండి మొదలుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కార్మికులు కర్షకులు వారి కార్యకలాపాలు బాధ్యతతో ఓర్పుతో నిర్వర్తించడం వల్ల దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, నిర్మాణ రంగంలో కార్మికుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండల కేంద్రంలో తేదీ 3 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రం సమీపంలో ఉన్న బొమ్మందేవ్పల్లి ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ సన్నాహక సమావేశం కలదని నస్రులాబాద్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నందూరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా పార్టీ శ్రేణులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ మరియు మార్చి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 3వ తేదీన శుక్రవారం రోజున జాబ్ మేళా కార్యక్రమం పట్టణంలో గల శ్రావణి ఐటీఐ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ చదివిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ 9989982929ను సంప్రదించాలని ఆయన వెల్లడించారు. మోదీ రేవంత్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వరు? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏం లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం.
అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వణికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతాం. ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల 100 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేదు. అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు, ఇవన్నీ కూడా పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలకు దడ పుట్టింది. కేసీఆర్ గారిని ప్రజల వద్దకు వెళ్లకుండా అప్రజాస్వామికంగా 48 గంటల పాటు నిషేధం విధించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలకు దడ పుట్టింది. కేసీఆర్ గారిని ప్రజల వద్ద 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో ఛోటాబాయి చేసిన మోసం, కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి ఛోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు, ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటి దాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారు కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయి ఛోటాబాయి ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని, మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న బీర్కూర్ మండల కేంద్రంలో మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకు మారుతూ పార్టీలోనికి చేరికలు పెరిగాయి. ఈ క్రమంలో మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీనివాసరెడ్డి సమక్షంలో శుక్రవారం రోజు బాన్స్వాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ Hey there. Subscribe to my channel. And also press this bell icon.